స్ట్రోక్, దట్ ఇన్క్లూడ్స్ బీపీ. ఇవన్నీ కూడా మూలం ఎక్కడ ఉంది? గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్లోనే ఉంది. సో కప్పు ఇప్పుడు హాఫ్ ఫుల్ అని చూస్తాం, హాఫ్ ఎంప్టీ అని అనుకోకుండా హాఫ్ ఫుల్ ఉంది అని అర్థం చేసుకుందాం. ఏంటది? దీంట్లో ఒక పాజిటివ్ ఉంది. ఏమా పాజిటివ్? ఇదొక్కదాన్ని సరిగ్గా మేము చూసుకుంటే, గ్లూకోజ్ని ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటే ఇవన్నీ రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఒబేసిటీకి వేరే, హార్ట్కి వేరే, బ్రెయిన్కి వేరే చేయాల్సిన అవసరం లేదు. గ్లూకోజ్ ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఈ అన్ని రోగాల్ని వీ క్యాన్ రివర్స్, వీ కెన్ స్టే అవే ఫ్రమ్, వీ కెన్ ప్రివెంట్ విచ్ ఎవర్ కేటగిరీ యూ ఫాలో. మంచిదే కదా, వేరే వేరే చేయాల్సిన అవసరం లేదు. అన్ని దానికి ఒకే సొల్యూషన్ టు గెట్ యోర్ గ్లూకోజ్ ఇన్ బ్యాలెన్స్. సో ఫస్ట్ వీ నీడ్ టు, ఆహారము అంటే ఏమి అనే దాన్ని వీ నీడ్ టు ఫైండ్. బియ్యము గోధుమలు సరి అయిన ఆహారం కాదని అర్థమైంది, కానీ సరి అయిన ఆహారం ఏంటి అని వెతకాలంటే ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ఫుడ్. ఒక డెఫినేషన్ ఉంటే దాన్ని బట్టి వెతికేదానికి ఈజీ అవుతుంది. సో ఆహారం అంటే ఏంటి? మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? దాని నుంచి ఎనర్జీ రావాలి. రోజు మేము ఆహారం తీసుకునేదే ఎనర్జీ వచ్చేదానికోసం. సో బాడీకి ఎనర్జీ వచ్చేది గ్లూకోజ్ నుంచి. ద ఫ్యూయల్ ఫర్ అవర్ సెల్స్ ఇస్ గ్లూకోజ్. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ అంటే దానికి పెట్రోలే వేయాలి, డీజిల్ వేస్తే ఒకేసారి అది బంద్ అయిపోతుంది. సో అలాగే దేహంలో ఉన్న జీవకోశాలకి ఏది ఫ్యూయల్? గ్లూకోజ్. సో గ్లూకోజ్ మన రక్తానికి వచ్చేలాంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోవాలి. సో వీ నీడ్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యాజ్ అవర్ స్టేపుల్ ఫుడ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ గ్లూకోజ్ కావాలే కానీ అది నిదానంగా రక్తానికి రావాలి. ఇట్ షుడ్ be released in a slow and steady fashion. సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వస్తే బాడీలో ఈ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ స్టార్ట్ అవుతుంది, ఎన్నో రోగాలు వస్తాయనేది అర్థమైంది. సో గ్లూకోజ్ కావాలి కానీ నిదానంగా రక్తానికి రావాలి. సో ఆ రెగ్యులేషన్ ఎవరు చేస్తారు? రక్తానికి గ్లూకోజ్ని సడన్గా రాకుండా నిదానంగా పట్టుకొని ఇచ్చేది ఎవరు? అదే ఆహారంలో ఉన్న పీచు పదార్థం ఫైబర్. సో ఫైబర్ ఉన్న, కార్బోహైడ్రేట్ ఉన్న ధాన్యాల్ని వెతికితే అవి మనకు సరి అయిన ఆహారం అవుతాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది? దేహంలో డీటాక్స్ చేసే, క్లీనింగ్ చేసే లాంటి గుణం కూడా ఆహారంలో ఉండాలి. ఎప్పుడో అన్ని టాక్సిన్స్ దేహంలో చేర్చుకొని 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి వెళ్ళి న్యాచురోపతి సెంటర్లో డీటాక్స్ అవుతాను, ఓన్లీ జ్యూస్ తాగుతాను ఒక వారము, ఇది చేస్తాను అది చేస్తాను అనుకునేది నాట్ ది కరెక్ట్ వే టు గో. దట్ ఈస్ నెసెసరీ నౌ బికాస్ ఇన్ని సంవత్సరాలు టాక్సిన్స్ అక్యుములేట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ వన్ సైడ్ ఓకే. బట్ ఇంకా ముందు నెక్స్ట్ నుంచి టాక్సిన్స్ని దేహంలో చేర్చుకునేదే వద్దు. పెట్టుకుంటే కదా మళ్ళా తర్వాత డీటాక్స్. రోజుకు రోజు అక్కడక్కడే మేము తీసుకునే ఆహారమే ఆ డీటాక్స్ పని కూడా, దేహంలో అంగాంగాల్ని శుద్ధం చేసే శక్తి కూడా ఉంటే అప్పుడు అక్కడికక్కడే క్లీనింగ్ కూడా జరుగుతుంది. సో వెన్ వీ డిఫైన్ ఫుడ్ ఫస్ట్, సరి అయిన ఆహారం ఎలా ఉండాలి అనే పాయింట్స్ని మేము తీసుకొని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఈ డెఫినేషన్కి రైస్ అండ్ వీట్ని అప్లై చేసి చూస్తాం. ఈజ్ ఇట్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్? గ్లూకోజ్ వస్తుందా? ఎస్, ఎనర్జీ వస్తుంది.
స్లోగా రిలీజ్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. చాలా క్విక్గా రిలీజ్ అవుతుంది. దీంట్లో ఫైబర్ ఉందా? చాలా తక్కువ ఉంది. రైస్లో 0.2, వీటిలో 1.2% ఫైబర్ మాత్రమే ఉంది. క్లీనింగ్ కెపాసిటీ ఉందా? లేనే లేదు. ఇన్స్టెడ్ దే కాజ్ అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు బియ్యము గోధుమలు సరి అయిన ఆహారం కాదు అనేది. సో నౌ వి స్టార్ట్ సర్చింగ్. ఏమి వెతుకుతున్నాము? ధాన్యాలు అయితే కావాలి ఆహారంగా తినేదానికి. పీచు పదార్థం ఎక్కువ ఉన్న ధాన్యాల్ని వెతకాలి. అవే మనకు సరి అయిన ఆహారంగా ఉంటాయి. సో దట్ బ్రింగ్స్ us to the table of grains.